అమెరికాలోని డల్లాస్ సిటీలో ఉన్న అమెరికన్స్ ని మన తెలుగు జనాభా కొన్ని రోజుల్లో బీట్ చేయబోతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మన తెలుగు జనాభా డామినేషన్ అక్కడ ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే ఏకంగా జార్జియా స్టేట్ బతుకమ్మ పండుగని తెలంగాణ హెరిటేజ్ వీక్ గా సెలబ్రేట్ చేసుకోగా టెక్సాస్ సీనియర్ ఎన్టీఆర్ బర్త్డేని హెరిటేజ్ డే గా సెలబ్రేట్ చేసుకుంది. ప్రెసెంట్ అమెరికాలో 12 లక్షల మంది తెలుగు వారు ఉన్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అమెరికాలో ఉండే ఇండియన్స్ లో హిందీ తర్వాత మన తెలుగు భాష మాట్లాడేవారే ఎక్కువ. వీళ్ళలో చాలా మంది 90s టైంలో వెళ్లి సెటిల్ అయిన వారే. 1990లో అమెరికాలో వచ్చిన Y2K ప్రాబ్లం వల్ల అమెరికాకి తక్కువ శాలరీ ఎక్కువ స్కిల్ ఉన్న ఇంజనీర్స్ కావాలి. అలాంటి వారు మన తెలుగు స్టేట్స్ లో దండిగా ఉన్నారు. అలా టైంలో అమెరికాకి వెళ్లి జాబ్ చేస్తూ అక్కడే చాలా మంది సెటిల్ అయిపోయారు. మన తెలుగు స్టేట్స్ లో అమెరికా వెళ్ళడానికి ఎంత క్రేజ్ ఉందంటే హైదరాబాద్ లో చిలుకూరు బాలాజీ ఆలయాన్ని వీసా బాలాజీ టెంపుల్ అని పిలుస్తారు. ఇక్కడికొచ్చి మొక్కుకుంటే అమెరికా వీసా వస్తుందని చాలా మంది నమ్ముతారు. ఇండియన్ ఐటీ సెక్టార్ లో ఉన్న H1B వీసాలు దాదాపు 50% మన తెలుగు వారే అప్లై చేస్తారు. అలాగే 1995 టైంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సీఎం గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఐటీ సెక్టార్ పైన దృష్టి పెట్టి హైదరాబాద్ కి మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీ వచ్చేలా చేశారు. దీంతో మన తెలుగు స్టేట్స్ లో సాఫ్ట్వేర్ జాబ్ కి క్రేజ్ పెరిగిపోయింది. అంతేకాదు చాలా మంది అమెరికాకి వెళ్లేది జాబ్ కోసం అయితే ఇంకొంతమంది పెళ్లి చేసుకుంటే వచ్చే కట్నం కోసం వెళ్తున్నారు. మన తెలుగు స్టేట్స్ లో ఎలా ఉంది అంటే వాడు అమెరికాలో పార్ట్ టైం జాబ్ చేస్తున్నా సరే అమెరికా సంబంధం అంటే సొసైటీలో గొప్పగా ఉంటుందని పెళ్లిళ్లు చేసేస్తున్నారు. బయట అమెరికాలో జాబ్ చేస్తున్న యువతకి దాదాపు 2 నుంచి 3 కోట్లు కట్నం వస్తుందని టాక్. కొన్ని కమ్యూనిటీస్ లో ఉన్న జనం అమెరికా అంటే ఒక స్టేటస్ సింబల్ గా చూస్తారు. చెప్పాలంటే అమెరికాలో మేజర్ గా కొన్ని కమ్యూనిటీస్ జనాలు మాత్రమే చాలా ఎక్కువగా ఉంటారు. వాళ్ళ క్యాస్ట్ కోసం నేను చెప్పట్లేదు, మీకు తెలుసుకోవాలి అనిపిస్తే ట్విట్టర్ లో జరిగే ఫైట్స్ చూడండి. సో ఫైనల్ గా అమెరికాలో కూడా మన తెలుగు వాళ్ళ డామినేషన్ ఎక్కువ అన్నమాట.